బిర్సా ముండా 150 జయంతికి హాజరైనటువంటి ఎక్స్ ఎంపీటీసీ గారికి, అలాగే సచివాలయ సిబ్బందికి, పీసా కమిటీ అధ్యక్షులకు, అలాగే వార్డు మెంబర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మనము ఈ బిర్సా ముండా యొక్క 150 జయంతి ఎందుకు జరుపుకుంటున్నామంటే, ఈయన మనకు గిరిజన తెగకు చెందినటువంటి గొప్ప స్వతంత్ర సమర యోధుడు. ఈయన మనకు 1875లోనే మనకు గొప్ప పోరాటం చేసినటువంటి వ్యక్తి. స్వతంత్రం రాకపూర్వం 1875లోనే ఈయన మనకు స్వతంత్రం కోసం పోరాటం చేశాడు. అలాగే మన గిరిజన తెగలో కూడా అల్లూరి సీతారామరాజు, అలాగే మర్రి కామయ్య ఇలాంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. కానీ మనకు స్వతంత్ర సమరయోధుల గురించి మనకు కొంతమందిని తెలియదు. ఈ విషయాన్ని మన సచివాలయ పెద్దలు ముందుగా కొన్ని విషయాలు చెప్పి ఉన్నారు. అందుకనే చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. అయితే ఈ స్వతంత్రం రాక పూర్వమే మన బిర్సా ముండా గారు బ్రిటిష్ వాళ్ళు వలస పరిపాలన గురించి మహా పోరాటాలు చేసినటువంటి వ్యక్తి. ఈయన మన క్రైస్తవ మిషనరీలను బ్రిటిష్ యొక్క పరిపాలనను బాగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. వీళ్ళు చదువుకున్న రోజుల్లోనే అనేక సంఘ సంస్కారాలను కూడా పెట్టాడు. ఈయన బ్రిటిష్ వాళ్ళ వలస పరిపాలనకు ఎక్కువగా మత మార్పిడులను ఎక్కువగా వీడు పోరాటం చేశాడండి. ఈయన చదువుకునే రోజుల్లో తప్పనిసరిగా క్రైస్తవ మిషనరీలో జాయిన్ అయ్యవలసి వచ్చింది. ఆయన జాయిన్ అయిన క్రమంలోనే అక్కడ మత మార్పిడులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఈ బిర్సా ముండా గారు వాటి కోసం చాలా పోరాటం చేశారు. ఈ కారణంగా అతనికి చాలా వివక్ష కూడా ఎదురైంది. ఆ వివక్షను ఎదుర్కొంటూ వారి నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు. ఈ విషయాలను బిర్సా ముండా మనకు ఆదర్శంగా ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగానే మనకు అల్లూరి సీతారామరాజు కానీ, ఈ మర్రి కామయ్య కానీ వచ్చి